సార్ చూడండి, లాస్ట్ వీడియోలో ఫస్ట్ పార్ట్ 1కి క్వశ్చన్స్ పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన ఆన్సర్ చూద్దామండి, టైం వేస్ట్ కాకుండా. మీరు అంటే ఈ వీడియోని ప్రొలాంగ్ చేయకుండా ఆల్రెడీ మీరు ఫస్ట్ వీడియో చూస్తుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ చేయగలుగుతారు. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ x³ - 4x² - 2x + y²? టోటల్ డిగ్రీ ఈజ్ ద హౌ మచ్? 3 ఎలా వచ్చింది చూడండి. ఫస్ట్ టర్మ్ యొక్క హౌ మెనీ టర్మ్స్ దిస్ పాలినామియల్ హ్యాస్? 4 టర్మ్స్. ఫస్ట్ టర్మ్ యొక్క డిగ్రీ x యొక్క పవర్ చూడండి, హైయెస్ట్ పవర్ 3. సెకండ్ టర్మ్లో x² y ఉంది కాబట్టి సమ్ ఆఫ్ ద 2 ఎక్స్పోనెంట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ y పవర్ 1, 2 + 1 ఎంత అండి? 3 - 2x x పవర్ 1 2 అంటే 3 3 1 2లో విచ్ ఈస్ ద హైయెస్ట్? 3 రిపీట్ అయింది, నో ప్రాబ్లం. కాబట్టి డిగ్రీ హైయెస్ట్ 1 ఈజ్ ద 3 కాబట్టి వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ మీన్స్ ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ దట్ పాలినామియల్. ఓకేనండి. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్? క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే మనం నేర్చుకున్నాం టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. లీనియర్ పాలినామియల్, రేఖీయ బహుపది, వర్గ బహుపది. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ ఎంత అండి? 2. తెలిసిందే కానీ ఇక్కడ క్లియర్గా క్వాడ్రాటిక్ అంటే అందులో 2 అని ఐడియా రాదు, అందుకని ఈ క్వశ్చన్ ఇచ్చాను. బై క్వాడ్రాటిక్ మీన్స్ 4. బిలో ఎక్స్ప్రెషన్స్ విచ్ ఈజ్ ఏ బిలో ఎక్స్ప్రెషన్స్ విచ్ ఈజ్ ఏ పాలినామియల్. ఇన్ బిలో ఎక్స్ప్రెషన్స్ విచ్ ఈజ్ ఏ పాలినామియల్. సార్ చూడండి అండి, ఇక్కడ ఫస్ట్ ఈ 7x² √3x - 2. ఇక్కడ వేరియబుల్స్ పవర్స్ పాజిటివ్ అయి ఉండాలి. ఇక్కడ 2 ఫస్ట్ టర్మ్ 2 1, నో ప్రాబ్లం, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. 1/x - x² + 1 ఇయర్ 1/x మీన్స్ x పవర్ -1. ఫస్ట్ టర్మ్ యొక్క ఎక్స్పోనెంట్ ఎక్స్ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ మైనస్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. థర్డ్ వన్ చూడండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్ -4x² + 5 √x. √x మీన్స్ x పవర్ 1/2. 1/2 is not a integer. So this is not a polynomial. This B option also not a polynomial. D option 5x power -2 + 3x - 4. Here first term variable has negative power. సో ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. అలా ఒకసారి జాగ్రత్తగా కీన్ అబ్జర్వేషన్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఇది పెద్ద నేర్చుకునేది ఏమి ఉండదు, జస్ట్ ఒకసారి అర్థం చేసుకుంటే చాలండి. చాలామందికి 10th క్లాస్ చాప్టర్ అయిపోతుంది, తర్వాత పిల్లల్ని అడిగితే డిగ్రీ చెప్పరు. ఓకే, కానీ ఇప్పుడు మీరేంటంటే మనం కోచింగ్కి వెళ్ళే పెద్దవాళ్ళు నేర్చుకున్నారు కదా, పిల్లలు కూడా చూడవచ్చు వీడియోస్. 10th క్లాస్ చాప్టర్ 9th బేసిక్స్ ఇవేనండి ఇవంతా. పిల్లలకు కూడా 10thకి వెళ్ళే వాళ్ళు కూడా చూపించవచ్చు అండి. చూడమని సెకండ్ చాప్టర్ ఉంటుంది 10th క్లాస్లో. మన సిలబస్ అంతా 9th 10th సిలబస్సే కదా. దాంతోపాటు కోఆర్డినేట్ జామెట్రీ అయితే ఇంటర్మీడియట్ వరకు అలా వెళ్తుంది. స్ట్రైట్ లైన్స్, డిఫరెంట్ ఫార్మ్స్ అవన్నీ ఉంటాయి. సపోజ్ ఈజ్ 1/3x² - 5x + 3 CC మోడల్ లాంటి క్వశ్చన్లే అడుగుతుంటాడు. ఈజ్ పాలినామియలా కాదు? పిల్లలు చూడటంతోనే ఇది పాలినామియల్ అనుకుంటారండి, 3x² - 5x + 3. కానీ ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాదు. ఎందుకని? దిస్ కెన్ బి 3x². 1/లో ఉంది చూడండి, 3x² - 5x + 3. 1/, మీన్స్ తెలుసు హోల్ పవర్ -1. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ హ్యాజ్ నెగిటివ్ పవర్స్ ఉంటాయి ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. రీజన్స్ ఏంటంటే ఇలా రాసేసేయాలి. ఓకేనండి. 10th క్లాస్ వాళ్ళు రాస్తే ఇట్ హ్యాజ్ నెగిటివ్ పవర్స్, x హ్యాజ్ నెగిటివ్ పవర్స్ అని రాస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద జీరో పాలినామియల్? జీరో పాలినామియల్ అంటే డిగ్రీ యొక్క నాట్ డిఫైన్డ్. కాన్స్టెంట్ పాలినామియల్ డిగ్రీ 0, కానీ జీరో పాలినామియల్ డిగ్రీ నాట్ డిఫైన్డ్. చెప్పాం కదా, 0 × x పవర్ 0, 0 × x పవర్ 1. కరెక్ట్గా చెప్పలేము దాని డిగ్రీ. అదే జీరోని దేంతో మల్టిప్లై చేసినా జీరోనే వస్తుంది కాబట్టి యూ కాంట్ సే పర్ఫెక్ట్లీ. ఇఫ్ p of x = x³ + 2, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ at x = -1? వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే ఎలాగ అనుకుంటారు, కొంత కన్ఫ్యూజ్ అవుతుంటారు 10th క్లాస్ పిల్లలు కూడా. జస్ట్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే x+లో ఈ -1 సబ్స్టిట్యూట్ చేయాలండి. p of -1 కనుక్కోవాలి. p of -1ని వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. -1³ + 2. -1³ మీన్స్ ఇక్కడ ఆడ్ పవర్ ఉంది కాబట్టి -1 వస్తుంది, +2 అంటే ఆన్సర్ 1. ఓకేనండి. 6th వన్ ఆన్సర్ 1. 7th వన్ ఆన్సర్ p of t = t² - 2t + 3. వాట్ ఈస్ ద p of -2? ఈ అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అన్నా ఒకటే, ఇట్లా p of సమ్ నెంబర్ ఇచ్చినా కానీ సేమ్. p of -2 = -2 సబ్స్టిట్యూట్ చేయండి. p of -2 = -2² + 2 × -2 + 3.
-2 హోల్ స్క్వేర్ మీన్స్ 4 మైనస్ 4 ప్లస్ 3. ఇక్కడ ప్లస్ మైనస్లో కూడా మిస్టేక్ చేసేవాళ్ళు ఉంటారు. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఫాస్ట్గా చేయడం నేర్చుకోవాలండి. 4 మైనస్ 4 క్యాన్సిల్, ఆన్సర్ 3. P ఆఫ్ -2 ఈక్వల్ టు 3. సారీ ఇక్కడ -2 ఉందండి. P ఆఫ్ -2 అంటే -2 ఉంది కాబట్టి -2 ఇంటూ -2 ప్లస్ 4 అవుతుంది. 4 ప్లస్ 4 8 ప్లస్ 3 11. చూడండి నేనే చూడండి ఇక్కడ -2 బదులు +2 వేసేసుకొని చేశాను కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈజ్ +11. ఇది మ్యాక్సిమం ఒకసారి అర్థమైందండి. సబ్స్టిట్యూట్ చేసి కరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ఈ ఈక్వేషన్స్ ఈ పాలినామియల్స్ వాటిలో ఎక్కువ ప్లస్ ఆర్ మైనస్లు పోతూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. మన సబ్జెక్ట్ వచ్చింది అంత ఇంపార్టెంట్, క్యాలిక్యులేషన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్లస్లో మైనస్ వేసుకుంటే ఆన్సర్ 3 వచ్చేసింది. ఆ 3 కూడా ఆన్సర్ అక్కడ ఉంటుంది. కన్ఫ్యూజ్ చేయడానికి 3 ఉంటుంది, 11 ఉంటుంది, ఇంకా -3 అలా ఉంటాయి. అప్పుడు మనం 3కి వెళ్ళిపోతుంది. ఇంకోసారి చెక్ చేసుకోము కాబట్టి ఇక్కడే జాగ్రత్తగా చెక్ చేసుకున్నాం కరెక్ట్ క్వశ్చన్ రాసామా లేదా అని. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ క్యూబిక్ పాలినామిల్ ఆర్. క్యూబిక్ పాలినామిల్లో ఎన్ని మ్యాక్సిమం టర్మ్స్ ఉండొచ్చు అంటే క్యూబిక్ కాబట్టి 3 అనుకుంటారు. టర్మ్స్ అడిగింది ఇక్కడ. క్యూబిక్ పాలినామిల్ డిగ్రీ 3 అది వేరు. ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే మ్యాక్సిమమ్ 4 కంటే ఎక్కువ ఉండవు. ఎందుకంటే చూడండి సపోజ్ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. 2x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఉందనుకోండి. హౌ మెనీ టర్మ్స్? టోటల్ 4 టర్మ్స్. 4 క్యూబిక్ పాలినామిల్ 4 టర్మ్స్ ఉన్నాయి. సపోజ్ ఈ క్వశ్చన్ ఇది తీసేసినా కానీ 3 వస్తాయి చూడండి. 3 ఉంటాయి. 3 ఆల్సో క్యూబిక్ పాలినామిల్. ఒకవేళ ఇది రిమూవ్ చేయండి. సపోజ్ చూడండి 2 టర్మ్స్ వచ్చాయి. అలానే ఇది రిమూవ్ చేయండి. క్యూబిక్ ఒక టర్మ్ ఉన్న పాలినామిలే. చూడండి దీని డిగ్రీ ఎంతండి? 3. కాబట్టి 4 కంటే ఎక్కువ రాయలేము. ఎందుకంటే ఫస్ట్ టర్మే క్యూబ్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 3x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 2 ఇలా అంతకంటే ఎక్కువ టర్మ్స్తో క్యూబ్ ఉండవు. కాబట్టి మ్యాక్సిమం నెంబర్ టర్మ్స్ 4. మినిమం టర్మ్స్ అంటే 1. మ్యాక్సిమం టర్మ్స్ ఆర్ 4, మినిమం టర్మ్స్ ఆర్ 1. 1 అంటే ఎలా చెప్తామంటే 2x క్యూబ్ ఈజ్ ద సింగిల్ టర్మ్. కానీ దిస్ ఈజ్ ఆల్సో వన్ పాలినామిల్. విడిగా చెప్పినప్పుడు ఇది అనదర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఎగ్జాంపుల్. ఇందులో నుంచి ఇది రాయటం కాదండి. ఇది ఎగ్జాంపుల్. సపోజ్ 4x క్యూబ్ చూడండి ఇక్కడ 1 టర్మే ఉంది కానీ ఇది కూడా పాలినామిల్. దీని డిగ్రీ 3. ఓకేనండి. ఏం డౌట్స్ ఉంటే ఒకవేళ కింద కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకేనండి.